హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు మీ ఫోన్లో ఉన్న యాప్స్ని వేరే వాళ్ళ ఫోన్లోకి వాట్సాప్ ద్వారా కనుక షేర్ చేయాలనుకుని ఎలా చేయాలని మీకు తెలియకపోతే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మన యాప్స్ని వేరే ఫోన్లోకి ఎలా షేర్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. దీంట్లో 2 మెథడ్స్ అయితే చెప్తాను. ఒకటి విత్ యాప్, ఇంకొకటి వితౌట్ యాప్. ఫస్ట్ యాప్ లేకుండా ఎలా చేయాలనేది చూద్దాం. మీరు ఏ యాప్ని అయితే షేర్ చేయాలనుకున్నారో ఆ యాప్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ షేర్ అని వస్తుంది. షేర్లోకి వెళ్ళి గో ఇట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు వాట్సాప్ కూడా అయితే ఇక్కడ కనిపిస్తుంది. వాట్సాప్ని అయితే క్లిక్ చేయండి. మీరు ఎవరి దానికైతే పంపాలనుకుంటున్నారో వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుని సెండ్ నొక్కితే యాప్ అనేది అయితే సెండ్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఈ సెట్టింగ్ కనుక పని చేయకపోతే కనుక ఇప్పుడు యాప్ చెప్తాను. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు ఎలా చేయాలనేది అయితే చూద్దాం. మీరు సింపుల్గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఏపీకే ఎక్స్ట్రాక్టర్ అని సెర్చ్ చేసిన తర్వాత కొంచెం మీరు ఇక్కడ పైకంటే ఇక్కడ ఏపీకే ఎక్స్ట్రాక్టర్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఒకటి అయితే వస్తుంది. దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ అప్లికేషన్ కనిపిస్తుంది. మీకు ఏపీకేస్ కావాలంటే ఇక్కడ పక్క సైడ్లో అయితే ఉంటాయి. ఇక్కడ ఈ సైడ్ యువతలకు వచ్చిన తర్వాత మీరు ఏ యాప్ని అయితే పంపాలి అనుకుంటున్నారో ఆ యాప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ అని వస్తుంది. షేర్లోకి వెళ్ళి బై సిస్టమ్ ఇంటర్ఫేస్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి యాప్స్ అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సింపుల్గా వాట్సాప్ అయితే క్లిక్ చేసి మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో సింపుల్గా అయితే పంపొచ్చు. సో చూసారు కదా వాట్సాప్లో యాప్స్ ఎలా సెండ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మన ఛానల్లో చాలా రకాల వీడియోలు ఉన్నాయి. మీకు ఏమైనా యూజ్ అనిపిస్తాయేమో ఒకసారి అయితే చూడండి.